తన పిల్లలతో పాపం చేశాడు. తనకు తెలియకుండా పాపం జరిగింది, తప్పు జరిగింది. గర్భాలు ధరించారు, పిల్లలు కన్నారు. వాళ్ళు ఎవరాళ్ళు చూడండి ఒకసారి. ఆ సంతతి గురించి మీరు చూడగలుగుతారు బైబిల్లో. ఆదికాండం 19వ అధ్యాయం 37. మోయాబు అని పేరు పెట్టాను. చిన్నది కూడా. అదిగో అమ్మోనీయులు, మోయాబీయులు శపితమైన జాతి. దేవునికి విరోధంగా నిలబడ్డారు వీళ్ళు. దేవుని ప్రజలకి ఎదురొడ్డారు వీళ్ళు. ఈ తరాన్ని నాశనానికి అప్పగించాడు దేవుడు. అంటే అక్రమ జీవితాల ద్వారా పుట్టే సంతతి ఎంత శాపంగా మారుతో చెప్పడం కొరకు దేవుడు రాయించాడు. ఇది దేవుడికి స్తోత్రం కలుగును.